ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుకి కృతజ్ఞతలు. మీ అందరికీ వందనాలు. నిన్నటి దినాన ప్రార్థనకు జవాబు ఎలాగొస్తుందో మనం నేర్చుకుంటూ ఒక మాట అన్నాను. అడుగుడి మీకు ఇవ్వబడని వాక్యం మన అందరికీ తెలిసినా ఏమడగాలో తెలియక చాలాసార్లు ఇబ్బందులు పడుతుంటామని. అవును, ఈ రోజున ఈ ఎపిసోడ్లో ప్రభుని ఏమడగాలో నేర్చుకుందాం. చాలాసార్లు మన జీవితాల్లో ఈ మత్తయి 7:7 ఎక్కువగా వాడతాం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. ఆ మాటను ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ ప్రియులారా, చాలాసార్లు మనం అడగాల్సిన వాటికంటే అవసరమైనవి వాటికంటే మేలు చేసే వాటికంటే అక్కర్లేనివి మన కంటికి కొంచెం అందంగా మనకు మేలుగా కనబడే వాటిని అడిగి కీడు తెచ్చుకుంటాం. కొన్ని శ్రమలు మనం అడిగి తెచ్చుకుంటాం తెలుసా? అవును, అడిగి తెచ్చుకుంటాం మనం. దానికి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ తక్కువ టైంలో నేను వివరణ ఇవ్వలేను, కానీ వాస్తవానికి అది. అయితే ఈ సమయంలో ఇశ్రాయేలు ఏమి అడిగి శ్రమలు తెచ్చుకున్నారు తెలుసా? అడుగుడు మీకు ఇవ్వబడి అన్న మాట ప్రకారం ఇశ్రాయేలు ఇలాగ అడిగారు. మొదటి సమూయేలు 8:5లో సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు అందరూ అడిగారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగి తెచ్చుకున్నారు. సమూయేలు కోపం వచ్చినా దేవుడు బుజ్జగించి అడిగారు కదా, ఇచ్చేయి, పెట్టే, రాజుని నియమించే అంటే సౌలుని నియమించాడు. ఇశ్రాయేలు రాజుని సకల జనుల మర్యాద చొప్పున అడిగారు. వాస్తవానికి దేవుడు అనుకున్నాడు, మనుషుడిని వీరికి రాజుగా ఉంచకూడదు, నేనే వీరికి రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. ఆయనే రాజుగా ఉంటే ఈ ప్రజలకు ఎంత మేలు, ఆయనే రాజుగా ఉంటే పన్నులు ఎక్కువేయడు కదా. కానీ మనుషులు ఇశ్రాయేలీయులు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగి రాజును తెచ్చిపెట్టుకొని పన్నులు ఎక్కువ వేయించుకొని రాజుల ద్వారా లేనిపోయిన కష్టాలు తెచ్చిపెట్టుకొని వారు చేసిన తప్పులకి, వారు చేసిన పాపానికి ఇశ్రాయేలు బలైనట్టుగా ఇశ్రాయేలు చరిత్ర మనం చదువుతుంటాం. అంచేత ఇశ్రాయేలుకు అడిగింది వారికి మేలుకరంగా లేదది. వాళ్ళు అడిగి తెచ్చుకున్న రాజు వలన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏది మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏది కేతగలివో అని వాక్యం చెప్పినట్టుగా ఎరిగి అడుగు. అందుకే మార్గంలో నిలిచి చూడండి, మేలైన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో ప్రయాణించండి అని ఉంటుంది వాక్యం. అంతేకాదు, మొదటి రాజులు 9:4 ఏలియా ఇలాగ అడిగాడు, నాయనా ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో అని అడిగాడు. అదేం అడగడం అండి? చంపేదేవా అని అడిగాడు ఏలియా. ఏం అడగాలో తెలియక అప్పుడున్న ఫ్రస్ట్రేషన్ బట్టి, ఆ రాణి ఇచ్చిన అన్న మాటను బట్టి, తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు బట్టి, ఆయన నలుగురిలో, ఆయన ఇబ్బందులు, ఆయన మానసిక కృంగుదలలో దేవుణ్ణి ఏం అడగాలో తెలియక అడుగుతున్నాడు, నా ప్రాణం తీసుకో అని. కానీ దేవుని కృపను బట్టి ఆయన ప్రాణాన్ని దేవుడు తీసుకోకుండా మరి కొంతకాలం ఆయుష్ ఇచ్చి ఎలీషాను సిద్ధపరచడానికి దేవుడు కృప చూపాడు. మూడోది, మొదటిది ఇశ్రాయేలు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని అడిగి శ్రమలు తెచ్చుకున్నారు. ఏలియా అడగకూడదు అడిగి నా ప్రాణం తీసుకో అన్నాడు. మూడవది లోతు అబ్రహాంతో విడిపోయాడు, మీకు తెలుసు. విడిపోయి సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. అక్కడ పాపం విస్తరించింది, దేవుని కోపం వచ్చింది. మోషే అబ్రహాం ప్రార్థన విన్నాడు, దేవదూతలు వెళ్ళాయి. మొత్తానికి లోతు భార్యను పిల్లలను బయటకు తీసుకొస్తే మీకు తెలుసు, లోతు పిల్లలు రాలేదు. లోతు భార్య వెనక తిరిగి స్తంభం అయిపోయింది. లోతు బయటకు వస్తుండగా లోతుతో దేవుని దూతలు అన్న మాట ఏంటంటే, ఇగో ఎదురుగా కనబడుతున్న పర్వతాల్లోకి వెళ్ళిపోండి, మీరు అక్కడ నివసించడం మంచిది, మీరు అక్కడ ఉండడం మంచిది అని చెప్తే లోతు ఏం చేశాడు తెలుసా? నేను అక్కడికి వెళ్ళలేను, అంత దూరం వెళ్ళలేను, సోయరుకి వెళ్తాను. సోయరు అనగా చిన్నది, ఈ దగ్గరలో ఉంది, చిన్నగా ఉంది, నాకు బాగుంటుందని దేవుడు చూపించిన ప్రదేశముకు వెళ్లకుండా సోయరును అడిగి వెళ్ళి అక్కడ తన పిల్లలను, తన జీవితాన్ని, భవిష్యత్తును పాడు చేసుకున్నట్టుగా మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్తే చాలా ఉన్నాయి. ఈ రోజున అంశం ఏంటంటే, అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడగకండి, ఎలా పడితే అలా అడగకండి. అడిగి కీడు తెచ్చుకోకండి, అడిగి నష్టాన్ని తెచ్చుకోకండి, అడిగి శ్రమంలోకి వెళ్ళకండి. అందుకే మనం ఏం అడగాలంటే, నీ దృష్టికి మంచిది, నీకు మంచిగా కనబడింది,
నువ్వనుకున్నది కాదు అడగడం. దేవుని చిత్తానుసారంగా అడిగి పొందుకొని మనం మేలు పొందుకుందాం. అందుకే ఈ విషయంలో దేవుని అడగడం విషయంలో మనకు యేసుక్రీస్తే మాదిరి. యేసుక్రీస్తు శిలువ యాగానికి ముందు, శిలువ ఎక్కే ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఏమని అడిగాడు తెలుసా? నాయనా, ఈ పాత్ర నా యొద్ద నుండి తీసివేయి అని మరో మాట కొనసాగించాడు. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు అని అడిగాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేసి శ్రమలలోకి వెళ్ళినట్టుగా కనబడిన మృత్యుంజయుడై ఈ రోజున లోకాన్ని జయించాడు ఆయన. దేవుని చిత్తం కొన్నిసార్లు మనకు చేదుగా ఉంటుంది. దేవుని చిత్తం మనకి కష్టంగా ఉంటుంది. కానీ మనం దాన్ని అడిగి పొందుకుంటే అది మన జీవితాలకు మేలు కలుగుద్ది. ఈరోజు దేవుని బిడ్డ, అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యాన్ని ఎత్తుకొని నీకు మేలు కానిది, నీకు కీడు చేసేది, నీ కంటికి అందంగా లేకపోతే నీకు మేలుగా కనబడుతున్నదని అడిగి నష్టంలోకి, కష్టంలోకి తెచ్చుకోకు, పడిపోకు. దేవుని చిత్తాన్ని బట్టి అడిగి నీ జీవితానికి మేలు పొందుకో, నీ జీవితానికి ఆశీర్వాదం పొందుకో. అడుగుటలో మేలైనది అడుగుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.